ఏనుగు మరియు దర్జీ. ఒక పెద్ద ఏనుగు బాగా ఎత్తుగా బలిష్టంగా ఉండేది. ఒక పొడవైన తొండం, ఒక మొనదేలిన దంతము, వెడల్పైన చెవులు, 2 చిన్న కళ్ళు, పెద్ద పెద్ద స్తంభాలు వంటి 4 కాళ్ళు, ఒక చిన్న తోక ఉండేది. ఆ ఊళ్ళోనే ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు మస్తరాం. బజారు మధ్యలో అతని దుకాణం ఉండేది. జనాలకు చొక్కాలు, ప్యాంట్లు కుట్టేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రజలు అతడి వద్దకి వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అంతేకాదు, దర్జీ, ఏనుగు ఇద్దరూ మంచి మిత్రులు. ఏనుగు రోజూ బజారుకి వచ్చేది. దారిలో పిల్లలు ఏనుగును చూసి సంతోషపడేవారు. అది తొండంతో దీవించేది. ఏనుగు ఆ బజారుకు వచ్చిన ప్రతిసారి తన మిత్రుడైన మస్తరాం వద్దకు వచ్చేది. అప్పుడు మస్తరాం అరటిపళ్లను, చెరుకు గడలను ఏనుగుకి తినిపించేవాడు. ఒకరోజు ఎప్పటి మాదిరిగా ఏనుగు బజారు గుండా వెళుతూ మస్తరాం దుకాణం వద్ద ఆగింది. అప్పుడు మస్తరాం కుమారుడు సుస్తరాం దుకాణంలో ఉన్నాడు. అతడు పనిలో ఉన్నాడు. ఏనుగు రావడం గమనించాడు. తండ్రికి ఏనుగుకి గల స్నేహం అతనికి తెలుసు. తండ్రి ఏనుగుకై దాచిన అరటిపళ్లను ఏనుగుకి ఇవ్వడం ఇష్టం లేక తానే తినదలిచాడు. విషయం అర్థం కాని ఏనుగు పళ్ల కోసం వెతికింది. సుస్తరాం ఏనుగుని వెళ్ళగొట్టాలనుకుని సూదిని దాని తొండంలో గుచ్చాడు. ఏనుగు బాధగా అరిచి కోపంగా వెళ్ళిపోయింది. అలా ఏనుగు సరస్సు వద్దకు వెళ్ళి నీటిలోనికి దిగి సుస్తరాం సూదితో చేసిన గాయాన్ని నీటిలో శుభ్రపరుచుకుంది. కాని గాయం కలిగిస్తున్న బాధ తగ్గలేదు. దాంతో సుస్తరాం మీద కోపం పెరిగి తొండం నిండా బురద నీటిని నింపుకొని తిరిగి బజారులోని మస్తరాం దుకాణం వైపుకి కోపంగా ఎక్కడా ఆగకుండా వచ్చి బురద నీటిని మస్తరాం షాప్ నిండా తొండంతో చిమ్మివేసింది. షాప్ మొత్తం బురదతో నిండిపోయింది. కొత్త బట్టలు బురదతో పాడవడంతో సుస్తరాం ఏడవడం మొదలుపెట్టాడు. మస్తరాం తిరిగి షాప్కి వచ్చాడు. ఆ పరిస్థితిని చూసి ఆందోళన పడ్డాడు. సుస్తరాంని పిలిచి కారణం అడిగాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సుస్తరాం. మస్తరాంకి అర్థమైంది ఇదంతా ఏనుగుకి వచ్చిన ఆగ్రహమని. వెంటనే ఏనుగు వద్దకు వెళ్ళి మంచి అరటిపళ్లను అందించాడు. అతను సుస్తరాంని మందలించాడు. జంతువులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరాదని. ఆ రోజు నుండి సుస్తరాం జంతువులను ప్రేమగా చూసేవాడు. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.